3 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి సమ్మె వారి న్యాయమైనటువంటి సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయకుండా పూర్తి నిరంకుశత్వంతో మొండి వైఖరి అవలంబిస్తూ ఇవాళ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయనటువంటి దుస్థితిలో వీళ్ళ గత్యంతరం లేక అంగన్వాడీ కార్యకర్తలు చెలో విజయవాడకి పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ చెలో విజయవాడని విజయవంతం కానివ్వకుండా వీళ్ళు ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులకు పూనుకొని వీళ్ళ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా జరుగుతున్నటువంటి సమ్మెను విచ్ఛిన్నం చేసేదానికోసం వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడాన్ని ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా సమితి అంగన్వాడీల యొక్క న్యాయమైనటువంటి పోరాటాన్ని వీళ్ళ చెలో విజయవాడని భగ్నం చేస్తూ ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేసి దీక్షా శిబిరాలను తొలగించడాన్ని వీళ్ళ నిరంకుశమైనటువంటి వీళ్ళ ప్రభుత్వం యొక్క అమానుషమైనటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వీళ్ళ అంగన్వాడీలు కోరుతున్నటువంటిది న్యాయమైనటువంటి డిమాండ్లు, వారు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైనటువంటి పోరాటం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీలకు సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు జరపని చెప్పి వారు పోరాటం చేస్తూ ఉన్నారు. వారు కోరుతున్నటువంటి వంచమ్మ కోరికలు కాదు, ఇవాళ న్యాయబద్ధంగా ఇవాళ ఉన్నటువంటి పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు ఇవాళ ఒక కుటుంబం జీవనం సాగించాలంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం కనీసమైనటువంటి వీళ్ళ వేతనం 26,000 రూపాయలు ఉండాలనేటువంటిది ప్రభుత్వం చెబుతూ ఉంది. ఇవాళ కనీసమైనటువంటి వేతనాలు లేకుండా చాలీ చాలని వేతనాలతో అర్ధాకలతో ఇవాళ ప్రభుత్వ స్కీమ్ వర్కర్స్గా ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని పథకాలను కూడా క్షేత్రస్థాయిలో విజయవంతం చేస్తున్నటువంటి ప్రభుత్వ స్కీమ్ వర్కర్స్గా ఉన్నటువంటి అంగన్వాడీలు ఒక భవిష్యత్తుకు సంబంధించి ఒక ఉన్నతమైనటువంటి పౌర సమాజాన్ని తయారు చేసేటువంటి క్రియాశీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీల పట్ల ప్రభుత్వం ఈ రకంగా అమానుషంగా ఇవాళ నిరంకుశంగా వ్యవహరించి వాళ్ళకి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయకుండా ఇవాళ ప్రభుత్వం మొండి వైఖరి దాల్చుతూ వాళ్ళు చేసేటువంటి పోరాటాన్ని నిర్దాక్షిణ్యంగా అక్రమ అరెస్టులతో వీళ్ళ నిర్బంధాలతో అణిచివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ అంగన్వాడీలు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైనటువంటి పోరాటం. ఎన్నికల ముందు పక్కన ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకి ఎలాంటి జీతాలు అయితే ఇస్తూ ఉందో దానిని మించి 1000 రూపాయలు అదనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి అంగన్వాడీల్ని ఆదుకుంటామని చెప్పారు. ఇవాళ కనీసం 26,000 కాదు, ఇవాళ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వేతనాలతో సమానంగా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో వీళ్ళ గత్యంతరం లేక అన్ని ప్రయత్నాలు చేసి వినతులు విజ్ఞప్తులు ధర్నాలు అనేకమైనటువంటి ర్యాలీలు చేసి గత్యంతరం లేని పరిస్థితిలో అంగన్వాడీలు వీళ్ళ సమ్మెకు వచ్చారు. ఈ సమ్మె రాజ్యాంగబద్ధమైనది, చట్టబద్ధమైనటువంటిది. అంగన్వాడీలు కానీ ఇవాళ ఉన్నటువంటి కార్మిక వర్గం కానీ ఉద్యోగ వర్గం కానీ ప్రభుత్వాలు న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించే దాంట్లో వాళ్ళ తాత్సారం ఎక్కించి వాళ్ళు నిరంకుశంగా వ్యవహరించినటువంటి సందర్భంలో ఆఖరి ఆయుధంగా వీళ్ళ కార్మికులకి అంగన్వాడీ వర్కర్లకి వజ్రాయుధంగా ఈ సమ్మె హక్కు ఉంది. ఈ సమ్మె చట్టబద్ధం, రాజ్యాంగబద్ధం. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ప్రభుత్వం మొండి వైఖరి వదలని పరిస్థితుల్లో గత్యంతరమైన పరిస్థితుల్లో వీళ్ళ సమ్మెకి దిగడం జరిగింది. ఈ సమ్మె హక్కును కాలరాస్తూ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి సమ్మెను ఇవాళ పరిగణలో తీసుకొని ఇప్పటికైనా అంగన్వాడీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్రమ అరెస్టులు, అంగన్వాడీల అక్రమ అరెస్టులు నశించాలి సీఎం మొండి వైఖరి. అంగన్వాడీల సమ్మె పట్ల సీఎం మొండి వైఖరి. అంగన్వాడీల సమ్మె పట్ల సీఎం మొండి వైఖరి. పరిష్కరించాలి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు.